ఒక సముద్ర తీర ప్రాంతంలో గంగవరం అనే ఒక ఊరుంది. అందులో చెన్నయ్య అనే చేపలు పట్టుకునే వ్యక్తి ఉన్నాడు. ఆ ఊళ్ళో చాలా మందిలాగా చెన్నయ్య కూడా గంగమ్మ తల్లిని నమ్ముకుని ఆ తల్లి దయ వల్ల దొరికే చేపల్ని పట్టుకుని వాటిని అమ్ముకొని జీవించేవాడు. కాని ఎన్నో ఏళ్లుగా చెన్నయ్య సంపాదన తినటానికి బ్రతకడానికి తప్ప జీవితంలో ఒక అడుగు ఎదగటానికి సరిపోవటం లేదు. పోనీ అలా అని చేపలు దొరక్క వాళ్ళకా పరిస్థితి వచ్చిందా అంటే అదేమీ కాదు. చెన్నయ్యలాగా చేపలు పట్టుకుని బ్రతికే చాలా మంది ఇప్పుడు సొంత బోట్లకి యజమానులయ్యారు. చాలా మందికి సొంత ఇళ్లు కూడా ఉన్నాయి. కాని చెన్నయ్య మాత్రమే ఇలా ఎందుకు ఉండిపోయాడో తెలియాలంటే చేపలు పట్టుకుని ఇంటికొచ్చిన చెన్నయ్యతో అతని భార్య నీలమ్మ ఏమంటుందో చూస్తే అర్థమవుతుంది. ఏమయ్యా, ఇవ్వాలైనా బుట్ట నిండుగా చేపలు తెచ్చావా? లేక రోజులాగా లెక్క గట్టినట్టు పప్పులకింత ఉప్పులకింతాను కొలతేసినట్టు మన ఖర్చులకి సరిపోయన్నీ తెచ్చావా అని నిష్ఠూరంగా అంది. అప్పుడు చెన్నయ్య ఇలా బదులిస్తున్నాడు. పరాచకాలు ఎందుకేనేలా? అయినా మనం బతికేది ఈ జానెడు పొట్ట నింపుకోవడానికే కదా. అలాంటిది ఈ పొట్ట నిండడానికి ఎంత కావాలో అన్ని చేపలు పడితే సరిపోదేంటే? అంటే ఈ రోజు కూడా కొద్ది చేపలే పట్టుకొచ్చావన్నమాట. అసలు ఈ చేపల మీద జాలిపడే మాయదారి రోగం నీకెక్కడి నుండి వచ్చిందయ్యా? చేపలు పట్టుకుని బ్రతుకులయ్యా మనయ్యే. అట్టాంటిది ఆ చేపల మీద జాలి పడితే మన కడుపులు ఎట్టా నిండాలి? మనకి కొంపాగూడు ఎట్టా అమరాలి? అసలు నిన్ను కాదయ్యా, నిన్నిలా తయారు చేసినా మీ అయ్యననాలి. ఆయనే బతుకుంటే చెడామెడ దూలిపేసేదాన్ని అనేసరికి చెన్నయ్య ఉలికిపాటుగా ఇలా అంటున్నాడు. మా అద్దరు మా నాయనేం చేశాడే? పోయినోళ్ళని అలా అనుకుంటే కళ్ళు పోతాయి. లెంపలేసుకో. మా నాన్న మంచోడే, అందుకే అన్ని మంచి బుద్ధులు నేర్పాడు నాకు. ఏంటయ్యా నీ అయ్య నేర్పిన మంచి బుద్ధులు? పని చేయడం చేతకాక మంచితనం తగిలించుకోవడమా? కాదే, మా అయ్య చిన్నప్పటి నుంచి అనేవోడు, ఒరే చెనిగా, మనం గంగమ్మ తల్లి బిడ్డలంరా. ఆ గంగమ్మని అడిగి కాసిని చేపలు పట్టుకుని మన పొట్ట పోసుకోవాలి గాని ఆ అమ్మ ఏమీ అంటలేదు కదా అని లోకు గట్టేసి ఇచ్చలవిడిగా చేపలు పట్టి ప్రకృతికి నష్టం చేసి డబ్బు సంపాదించకూడదు అనేవోడు. ఒకేళట సంపాదించినా రోగాలు రొస్టులొచ్చి డబ్బులన్నీ తగలేసుకోవటమే గాని మనిషికి సుఖం ఉండదురా అనేవోడు. అందుకే మన అవసరం ఎంతుంటే అంత మటుకే చేపలు పట్టుకోవాలా. మిగిలిన చేపల్ని బతకనియ్యాలా? ఇయ్యాల వదిలేసిన చేప రేపు మనకి అన్నంరా అనేవోడు అని తన తండ్రి చెప్పిన మాటని నీలమ్మకి చెప్పేసరికి తనకి కోపం వచ్చి ఇలా అంటుంది. చాలే ఆపవయ్యా, మీ అయ్యకేమి మెట్టేదంతాలు ఎన్నైనా చెబుతాడు. ఇన్నేళ్ళొచ్చాయి, ఈ రోజుకి తిండికి గోటకే తప్ప ఒక గూడు ఫలపరుచుకోవడానికి మనకి దారి లేదు. ఏంటో పెద్ద అయ్యగారు గొప్పలు చెప్పొచ్చాడు అంటూ రుసరుసలాడుతూ వెళ్లిపోయింది. ఈ విధంగా తన తండ్రి చెప్పింది తప్పో ఒప్పో తెలియదు గాని తను చేస్తున్న పని అవసరానికి చేసుకుంటూ అత్యాశకి పోకుండా బ్రతకాలనే నియమానికి కట్టుబడి ఉన్నాడు చెన్నయ్య. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చెన్నయ్య వలలో చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. అలా పడ్డాయి గదా అని అన్నింటినీ తన బుట్టలో వేసుకోకుండా మళ్లీ అందులో నుంచి కొన్ని చేపల్ని నీళ్లలోకి వదిలేసి తన చేపల్ని మాత్రం తీసుకుని ఇంటికి వెళ్లబోతూ ఉంటే ఆ నీళ్లలో నుంచి ఒక మాయా చేప పైకి తేలివచ్చి ఇలా అంటుంది. చెన్నయ్య, కాస్త ఆగు, నీతో మాట్లాడాలి అనటంతో తననక్కడ పిలిచేది ఎవరా అని చెన్నయ్య వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ మాయా చేప గాలిలో తేలుతూ కనిపించింది. అప్పుడు చెన్నయ్య ఆశ్చర్యపోతూ ఇలా అంటాడు. ఎవరు నువ్వు? నన్నెందుకు ఆగమన్నావు? నేను ఈ నీళ్లలో ఉండే మాయా చేపని. ఎన్నో ఏళ్లగా నిన్ను నేను గమనిస్తున్నాను. మిగిలిన వారిలా నీకు అత్యాశ లేదు. ఎప్పుడూ నీ అవసరాల మేరకే చేపలు పట్టుకుని వెళతావే కాని ఏనాడు నీ అవసరానికి మించి ఒక్క చేపని కూడా తీసుకెళ్లడం నేను చూడలేదు. అంత మంచి మనసున్న నీతో మాట్లాడాలని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడొచ్చాను. చాలా సంతోషం మాయాజాప. ఇందులో నాదేమీ లేదు. అంతా మా నాన్న చెప్పిన మాటలే. ఒరే చెన్నయ్య, మనం బతకాలంటే ఒక చేప ప్రాణం తీసి బతకాలరా. అందుకే చిన్నదైనా పెద్దదైనా ప్రాణం ప్రాణమే కదా. ఆ ప్రాణం పోయే వెనక మన అవసరం ఉండాలి గాని అత్యాశ ఉండకూడదురా అనేవాడు. అందుకే నేను అదే పాటిస్తున్నాను. నాకు తెలుసుగా. అందుకే నీలాంటి మనసున్న వాడికి
నేనొక మాయా చేపల చెట్టుని వరంగా ఇస్తాను. దాన్ని తీసుకెళ్లి నీ ఇంట్లో నాటు. అది పెరిగి పెద్దదై నీకు రోజు ఎన్ని అవసరం ఉంటే అన్ని చేపల్నిస్తుంది. మారుతున్న కాలాన్ని బట్టి నీ అవసరాలు మారతాయి, బాధ్యతలు పెరుగుతాయి కనుక వాటికి తగిన విధంగా ఆ మాయా చేపల చెట్టు నీకు చేపల దిగుబడిని ఇస్తుంది. వాటిని నమ్ముకొని నువ్వు ఆనందంగా జీవించు. నువ్వు పట్టుకునే ఈ మాత్రం చేపలకి ఇక్కడి వరకు ఎందుకు రావటం అని చెప్పేసరికి చెన్నయ్య చాలా ఆనందపడతాడు. అప్పుడిలా అంటాడు, ఇన్నాళ్ళు నేను మా నాన్న మాట ప్రకారం నడుచుకుంటున్నాను అనుకున్నాను గాని నా నడవడిక వల్ల నీలాంటి మాయా చేపను మెప్పించగలుగుతాననుకోలేదు. అందుకే నా మీద అభిమానంతో నువ్విచ్చే ఆ మాయా చేపల చెట్టుని నేను తీసుకెళ్తాను. నాకు సంపాదించడం చేతకాదని మా నీలా దిగులు పడిపోతుంది. అందుకే ఇప్పుడు ఈ మాయా చేపల చెట్టుని దానికి చూపించి చెప్తాను, నా మంచితనంతో ఒక మాయా చేప అభిమానం సంపాదించటం నాకు వచ్చిందని. ఇలా చెప్పి సంతోషంగా ఆ మాయా చేప ఇచ్చిన మాయా చేపల చెట్టును తీసుకుని ఇంటికి వెళ్లి జరిగిందంతా తన భార్యతో చెప్తాడు. అప్పుడు నీలా ఇలా అంటుంది, చాలే ఆపవయ్యా, మాయా చేప వచ్చిందట, మాయా చేపల చెట్టు ఇచ్చిందంట. అది ఎప్పటికో ఎదగాలంట. అప్పుడు మనకి శ్రమ లేకుండా చేపలు వస్తాయంట. నీకు పిచ్చామైనా పట్టిందా? పోయి తలారా స్నానం చేసిరా, పైత్యం జిగుతుంది అని భర్త మాటల్ని చాలా తేలిగ్గా తీసిపారేస్తుంది. చెన్నయ్య ఆ మాయా చేప ఇచ్చిన చేపల చెట్టును తీసుకెళ్లి పెరట్లో నాటుతాడు. ఉదయం లేచి చూసేసరికి ఆ చిన్న చెట్టు కాస్త పెద్ద మాయా చెట్టు అయిపోయి దానికి మాయా చేపలు వేలాడుతూ ఉంటాయి. అప్పుడది చూశాక నీలా ఆశ్చర్యపోతూ తన భర్తతో ఇలా అంటుంది, యామయ్యా, నువ్వు చెబితే ఏమని తీసి పారేశానయ్యా. నిజంగానే నీకు మాయా చాపిచ్చిన మాయా చేపల చెట్టు ఒక్క రాత్రిలో ఇంత పెద్దగా అయిపోయి ఇన్ని చేపలు పూయించిందా? అందరూ అత్యాశగా పోయి ఆ ప్రకృతి తల్లి కోపానికి గురవుతుంటే నువ్వు మాత్రం ఆ ప్రకృతి తల్లి ఇచ్చిన వరం తెచ్చుకొని ఇలా పెరట్లో మాయా చేపల చెట్టు పెంచుకున్నావు. నిజంగా నీ గొప్ప మనసుకి చాలా గౌరవం దక్కిందయ్యా. ఇక మనకి దిగులు లేదు. మన అవసరాలను అర్థం చేసుకుని ఆ మాయా చేపల చెట్టే మనకి చేపలనిస్తుంది. మనం వాటిని అమ్ముకుని బ్రతికితే సరిపోతుంది అని అంటుంది. ఈ విధంగా ఆ మాయా చేపల చెట్టు పూయించే మాయా చేపల్ని ప్రతిరోజు కోసుకుని వెళ్లి వాటిని సంతలో అమ్ముకుని ఆ వచ్చే సంపాదనతో పిల్లా పాపలతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు చెన్నయ్య దంపతులు. ఇది వాల్టి కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.